స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. ఏదైనా చందమామ కథ చెప్తారా? చెప్తాను చేయండి. ఈ మధ్య అంటే ఇప్పుడు కొంచెం కొద్దిగా తగ్గినాయి. ఇదివరకటి కాలంలో అంటే కొంతకాలం క్రితం చైన్ స్నాచర్ కుర్రాడు ఒకడు పట్టుబడ్డాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఓ ఇళ్లల్లో దొంగతనాలు అవుతున్నాయి, స్టూడెంట్సే దొంగతనాలకు పాల్పడుతున్నారని బోల్డ్ వార్తలు వినేవాళ్ళం. అవునండి. అవును. ఈ స్టూడెంట్ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి ఏవో అవసరాలు, బోళ్ళని కోరికలు, సరదాలు, వాళ్ళని వెళ్ళి చూసి చేసేసేయాలి. ఇళ్లలో అంత అవకాశాలు ఉండవు. వీళ్ళు హైఫై కాలేజీల్లో చేరతారు, కెపాసిటీ తక్కువ, కాలేజీలు పెద్దవి, అక్కడ మిగిలిన డబ్బులున్న పిల్లల పద్ధతులు చూసి వీళ్ళకి కూడా చేయాలనిపిస్తుంది. దాంతో దీనికి దిగటం దొరకనంతకాలం బాగుంటుంది, అంతే. దొరకనన్నాళ్ళు దొరికితే దొంగ, అంతే కదా. ఇప్పుడు దాన్నే ప్రొఫెషన్గా తీసుకుని దొరికే వరకు చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాంటి విషయం మీద ఈ కథ. ఓకే. ఇదేంటి అన్నిటికంటే నీచమైన వృత్తి కథ పేరే అది. పూర్వం అంటే ఒక సుమారైన ఊళ్ళో రంగిశెట్టి అని ఒక శెట్టి గారు ఉండేవాడు. ఆయనకి చక్కగా సరిపోయేది షాప్ ఏదో ఉండేది. పై ఊరు నుంచి వస్తువులు తెప్పించుకునేవాడు, ఊళ్ళో మారుబేరానికి అమ్మేవాడు. అంతేగా అలాగే చేస్తారు కదా, పల్లెటూళ్ళ నుంచి చింతపండ్లు, బెల్లాలు అవి ఇవి తెస్తే వాటిని కూడా అమ్మేవాడు. తినా కూడా సరిపోయేది వాళ్ళకి. ఏదో ఒక్క రవ్వ వెనకేసేవాడు, బాగా కాదు. చిన్న ఊళ్ళల్లో ఏముంటాయి అంతంత. అయితే ఈయనకి రాని ఏమనిపించేది, కొంచెం తనకంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసి వీళ్ళంతా భలే సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి, పిచ్చి వ్యాపారం నేను చాలా తక్కువ సంపాదిస్తున్నాను, నాకు ఈ డబ్బులు చాలవని అనిపించేది. అయితే ఏమైంది, ఆ రోజుల్లో ఏమైందట, ఒక లక్షాధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఎంత డబ్బు నగలు పోయినాయోట. ఈయనకి ఏమనిపించింది, వాళ్ళకి పోతే పోయినాయి కానీ పట్టుకెళ్ళిన వాడు ఒక్క రాత్రి కొట్టేశాడు కదా మొత్తం. ఈయన 10-15 ఏళ్ళ నుంచి బిజినెస్ చేసి నానా చావు చచ్చి, నానా గడ్డి గరిచి, అడ్డమైన కాళ్ళు పట్టుకుని, కడుపు కట్టుకుని, అంతేగా, అంతే సంపాదించి పెడితే వాడు తెల్లారేసరికి ఉడాయించేసాడే మొత్తము. వాడి పని బాగుంది. మనం రోజు అమ్మి 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 నెల తిరిగేసరికి ఒక 100 రూపాయల కళ్ళ చూస్తున్నాం. అందులో 20-30 ఖర్చులే పోతాయి. వీడేమీ లేదు, రాత్రి వచ్చాడు, తెల్లారేసరికి గోవిందా వీడు నష్టపోయాడు కానీ వాడు లాభపడ్డాడు. అది బాగుందనిపించింది. ఓకే. దాంట్లో ఉన్న రిస్కులు ఆలోచన లేదు. సరే ఎట్టగైనా దొంగతనం నేర్చుకోవాలి అనిపించేది ఈ రంగిశెట్టికి. దొంగలు ఎక్కడ కూడతారు అనే విషయం మీద ప్రతి వాళ్ళతోటి చిన్న డిస్కషన్లు చేసి, ఎక్కువ అడిగితే జనానికి అనుమానం వస్తుంది. మెల్లిగా కనుక్కున్నాడు. ఊరి చివర ఒక పురాతన పాడుబడిన శివాలయం ఉంది. కార్తీక మాసంలో తప్పిస్తే మామూలుగా ఎవరు ఆ గుడికి వెళ్ళారు. అది ఎక్కడో ఉంది ఊరి చివర. అక్కడ దొంగలు కబుర్లు చెప్పుకుంటారంటే సమావేశం అవుతారని కలుస్తారు, అందరూ కలుస్తారు. సరే ఈయన ఏం చేసేవాడు, రోజు పోయి అక్కడ పడుకునేవాడు, అక్కడ కూర్చునేవాడు. కొంచెం నడివేసి వచ్చేసరికల్లా మగవాళ్ళు ఇళ్లలో పడుకోవటాలు, తలుపులేసి పడుకోవటాలు ఉండవు. పిల్లలు భార్యలు లోపల పడుకునేవాళ్ళు, ఇతను వాకిట్లో పడుకునేవాడు. వాకిట్లో నుంచి లేచి వచ్చేసేవాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఊళ్ళో వాళ్ళకి తెలియదు. పోయి ఆ శివాలయం గట్టు మీద ఓ పక్కన కూర్చుని ఉండేవాడు. మెల్లిగా నిద్ర పట్టేది చల్లగాలికి మెలకుగా ఉండి చూస్తూ ఉండేవాడు. అయితే ఒకనాటి రాత్రి కొంతమంది దొంగలు మాట్లాడుకుంటున్నారు. విన్నాడు బాగా. వాళ్ళు ఎంత సాహసోపేతమైన వృత్తో అర్థమైంది. ఊరికే కొట్టుకెళ్ళిపోవటం కాదు, ఎన్ని చూడాలో వాళ్ళు. కుక్కలు వెంట పడకూడదు, నక్కలు వెంట పడకూడదు, ముసలమ్మలు ఎవరు మెలకుగా ఉండకూడదు, ఏ రోడ్డు మీద దొంగతనం చేస్తారో ఆ రోడ్డు మీద జనాలు ఎవరు బయట పడుకోకూడదు, ఆ రోడ్డు మీద దీపాలు ఉండకూడదు, కొన్నిళ్ళకి తాళాలు ఉండవు. ఎంత అబ్జర్వేషన్, చాలా సైన్స్ ఉంది ఇందులో అనుకున్నాడు. అయితే ఏమైంది, రోజు వెళ్ళేవాడు. రోజు ఏవో 2-3 రోజులు వరుసగా మాట్లాడుకున్నారు, వింటున్నాడు. ఒకనాటి రాత్రి వెళ్ళేసరికల్లా ఒక 2 దొంగలు వచ్చారు అక్కడికి. ఒక కావిడ వేసుకుని వచ్చారు. కావిడ అంటే తెలుసు కదా, ఒక బద్ద ఉండి 2 పక్కల ఇట్లా ఉట్లు లాంటివి ఉంటాయి. వచ్చి కావిళ్ళు వేసుకుని వచ్చారు. చూసి అటు ఇటు చూసి మాట్లాడుకుంటూ అక్కడ కూర్చుని ఉండే ఈయన చూసి, ఏమో రోజు ఇక్కడే కనపడతావు, మాతో వస్తావా అని అడిగారు. ఇది కావాల్సింది ఏంటి, వాళ్ళతో వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడాలని అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వీడు అడిగాడు, ఎక్కడికి బాబయ్యా ఏమిటి అని. ఒక దొంగతనానికి వెళ్తున్నాం, ఫలానా వీధిలో, వస్తావా? నీ ఊరికే కాదు, నీకేదో ముట్ట చెప్తాం అంటే సరేనన్నాడు.
నువ్వేం చేస్తావు అని వాళ్ళు అడగల. ప్రతిరోజు ఊరి చివరి వచ్చి పడుకునేవాడు, అవకాశం కోసమే పడుకున్నాడు అనుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి చకచక ఈయన వేషం మార్చేశారు. ఈయన కొంచెం అడ్డపంచ, పైనుంచి ఒక అంగాస్త్రం వేసుకుని బొజ్జ కొంచెం పుష్టిగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆయన పంచె లుంగీలా ఉన్న పంచెని మడతపెట్టి కట్టించి ఎగ్గట్టించి గోచి పెట్టారు. ఒకటి తలకో పాగా పెట్టారు. మొహానికి కొంచెం లైట్గా మసి పూసారు. ఓ చిన్న గడ్డం అంటించారు. ఓ బొట్టు ఒకటి పెట్టారు. నా భార్య కూడా గుర్తుపట్టలేదు, వెలుదుప్పల దగ్గర భలే చేశారే అన్నాడు. ఒక బాణాకర్ర ఇచ్చి అన్ని బెల్లం ముద్దలు, ఇంతంత చిన్న చిన్న ముద్దలు చేతులు పెట్టారు. బెల్లం పట్టుకెళ్తున్నారు వాళ్ళు. ఓహో, ఈ బెల్లం ఎందుకండి అన్నాడు. బెల్లం ఎందుకంటే ఏ కుక్కలో వెంబడబడతాయి, వాటికి పెట్టడం, బెల్లం వేస్తే ఆగుతాయి, బెల్లం ఉండాలి చేతిలో అని చెప్పారు. చెప్పాక నడుచుకుంటూ బయలుదేరారు. చెప్పులు ఇప్పించేశారు. ఒట్టి కాళ్ళతోటి నడుచుకుంటూ పోతున్నారు. పోతుంటే ఏమైంది, ఓ చోట ఎక్కడో ఈయన కొంచెం ఓ పక్కన బెదిరిస్తుంది లోపల. అలవాటు లేని పని చేస్తుంటే దడదడలాడదు ప్రాణం. ఓ కుక్క తోక తొక్కేశాడు. కుక్క గైమని లేచింది. లేవంగానే హడిలిపోయి చేతిలో ఉన్న బెల్లం ముద్దలు వదిలేశాడు. ఎప్పుడైతే బెల్లం వాసన కిందకి చేరిందో ఆ కుక్క బెల్లం నాకుతూ ఊరుకుంది. గబగబానాడు. కొత్వాలు వస్తాడు. వీళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో కొత్వాలు, నగర కొత్వాలు రాత్రంతా తిరిగేవాడు. ఓకే, సైనికులు కూడా తిరుగుతారు. కొంతమంది సైనికులు తిరుగుతారు, గస్తీ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, సాయుధ భటులు గస్తీ తిరిగే అంటారు. కొత్వాలు ఆ సందులో ఈ సందులో వాళ్ళకి ఏంటి లెక్క, కుక్క పెద్దగా అరుస్తోంది అంటే అటువైపు వెళ్తారు. పెద్దగా అరుస్తున్న కుక్క సడన్గా మానేసిందంటే ఏం పెట్టారు దానికి, ఆ డౌట్ కూడా వస్తుంది. కుక్క గట్టిగా అరిచి నోరు మూసుకుందంటే కొత్వాలు వచ్చేస్తాడు, జాగ్రత్త అన్నారు. వీళ్ళు ఇంకా ఈ సందు దాటలేదు, కొత్వాలు ఎదురుపడ్డాడు. అతనికి వినపడింది, కుక్క కయ్యమంట వినపడుతుంది. రాత్రిపూట ఏమిటి 11-12 గంటల వేళ నిశ్శబ్దం. కుక్క కుయ్యమన్నా వినపడుతుంది. అది పైగా తోక తొక్కిన కుక్క ఎటాలేస్తుంది, కరిచి ఎంత పెద్దగా అరిచింది. బెల్లం ముద్ద పడేసరికి నోరు మూసుకూరుకుంది. అతను అట్నుంచి ఎదురొచ్చేసరికి ఎవరా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా భయం వేసేస్తుంది, నేను ఉనికిపోతున్నాడు. వీళ్ళు ఏం చేశారు, కాలు తొక్కారు. వణక్క ఉండని, బాబయ్య మేము పై ఊరు నుంచి వచ్చామండి, ఇదేమో బెల్లం అండి, బెల్లం పట్టుకెళ్తున్నాము, మరి మా బైరాన్ కోసం వచ్చాము, కాకపోతే ఏంటంటే రాత్రి అయిపోయింది, మేము బయలుదేరి వచ్చేసరికి సత్రం కోసం వెతుకుతున్నామండి అని చెప్పారు. చెప్పేసరికి ఆయన అన్నాడు, ఈ బొర్రవాడేవాడు అన్నాడు. అనేసరికి కాదండి, నా పేరు రాములండి, మా తమ్ముడు సోములండి, ఈయనేమో మారుబేరగాడు మంగయ్య అండి, బేరాలు ఏమి వ్యాపారం చేయడండి, మారుబేరం చేసి బాగా బొర్ర పెంచాడండి అన్నాడు. ఏది చేజాపు, అది చెయ్యి వాసన చూశాడు ఆయన. బెల్లం మారుబేరాలు అవి చేసేవాళ్ళు బెల్లం మూత ముట్టుకుని బెల్లం వాసన వస్తుంది. ఓహో సరే లేని ఊరుకుని సత్రం దారి చెప్తా, తెల్లవారి మళ్ళీ వస్తాను, మీరు కనుక అక్కడికి కనపడకపోయారో తాషా మార్ప మోగిచ్చేస్తా అని చెప్పాడు. చెప్పి సత్రం దారి వైపుకి బళ్ళించారు. వెళ్ళమన్నాడు. సత్రం ఎందుకు వీళ్ళకి, సత్రాలు గిత్రాలు అక్కర్లా. ఆయన అటు దాటంగానే వీళ్ళు ఇటు దాటుకున్నారు. ఇతనికి ఉనికిపోతోంది లోపలే రంగిశెట్టికి. ఎన్నిసార్లు చూశాడు కొత్వాల్ని తను, ఎప్పుడు భయమే లేదే. ఇంతకంటే పెద్ద అధికారులను చూస్తాడు ఊళ్ళో తను. ఎవరిని చూసినా మనకేం భయమేమి ఉండదు. మనం మామూలుగా చూస్తాం. ఇప్పుడు ఐపీఎస్ ఆయన ఎవరో వస్తే ఆయన కేసు చూస్తుంటాం మనం. కాళ్ళు ఎప్పుడు వణుకుతాయి మనకి, తప్పు చేస్తే కదా. లోపల నుంచి వణుకు ఎట్లా వస్తుందంటే పళ్ళు కూడా టకటకలాడిపోయేలాంటి వణుకు వస్తుంది. ఇంత భయం వేస్తుంది ఎందుకు నాకు, ఇంకా ఏమి మొదలైందే, మొదలెట్టకుండానే భయం వేస్తే తుదిదాకా చేరాక నా బతికేమిటి. అదే సరే ఏం చేయాలో తెలియలే. వాళ్ళు ఏం చేశారు, ఆ ఇంట్లోకి తీసుకుపోయారు. వాళ్ళు ఒక ఇల్లుకి వైపుకి దారి తీశారు. ఇప్పుడు సత్రం దగ్గరికి కొత్వాలు వచ్చి అక్కడ సత్రంలో వీళ్ళు కనపడకపోతే వీళ్ళ కోసం వేటాడతాడు ముగ్గురు. అవును, అందులో తనకి పెద్ద బొజ్జ ఉంది, తనని గుర్తుపెట్టేస్తారు. సరే ఆ ఇంటి దాకా వెళ్ళాక ఏమన్నారు, ఈ బెల్లం బుట్టలో పక్కకు పెట్టి, అరే మేమిద్దరం లోపలికి వెళ్తాం, ఈ శెట్టి కాదు ఈ వ్యక్తిని బయట ఉంచుంటాడు అని చెప్పి శెట్టిని బయట నుంచో, నువ్వు ఎవరైనా వస్తే విజిలేయమన్నారు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళాక రంగశెట్టికి నుంచో బుద్ధి కాల. ఇప్పుడు ఎవడైనా వచ్చినా నా కాళ్ళు వణికిపోతాయి కదా. వాళ్ళిద్దరూ దొంగలైతే నేనేం చేయకపోయినా వాళ్ళతో వచ్చిన వాడిని నేనేమవుతాను, అదే కదా, దొంగే అవుతానా. టక్కిని వెళ్ళిపోయాడు ఇంటికి. వెనక్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోతుంటే ఒక చోట తెల్లవారుతుంటే ఎట్లా కనపడింది, ఒక 2 సైనికులు ఒక దొంగని
వెనకాల నుంచి చెర్నాకోలతో కొడుతూ తీసుకెళ్తున్నారు. వాడి పెళ్ళామో పిల్లలు లబోదిబోమని ఏడ్చుకుంటూ పోతున్నారు. అమ్మో నా పని కూడా ఇంతేగా. శెట్టిగా కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ మా తాత నాన్న కూడా వ్యాపారాలు చేస్తూ శెట్టిగారు అనిపించుకుంటున్నా. ఇప్పుడు దొంగగారు అని ఎవడరు, దొంగగారిది కొడుకు అంటారు. అదే కదా. అంతే కదా, ఏవో బూతులు కూడా వస్తాయి. ఏ అమ్మ బాబోయ్ అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళది వాకిట్లో ఇల్లుండి అది బయటకు ఉండి బావలు వాకిట్లో పడుకుంటాడు. రోజు పక్కక్కడే వేసింది. పెళ్ళని రోజు పక్కేస్తుంది. ఈయన పడుకున్నట్టు నటిస్తాడు. ఆవిడ లోపల పోయి తలపేసుకుంటుంది. ఈయన ఇటు శివాలయం దారి పడతాడు. చకచక వెనకాల పెరట్లోకి వెళ్ళిపోయి ఆ పంచాన్ని వాడు గోచి పెట్టించారుగా, గోచిని మామూలుగా తీసేసుకుని శుభ్రంగా అక్కడ కాస్త వెలుబుడుతుంటే బూడిద రాసుకుని మొహం అంతా తోమేసుకుని మసంటిచ్చారు కదా, ఆ గడ్డను తీసేసి తలపాగా తీసేసి మొహం అది శుభ్రంగా పంచితో తుడిచేసుకుని వచ్చి బకెట్లో పడుకున్నాడు. ఆ లోపల ఎన్ని వేల సార్లు కొట్టుకుందో గుండె, ఎంత భయం వేసిందో. రాత్రిపూట మొహం ఎందుకు కడుగుతున్నావు అని అడుగుతారు ఎవరైనా. పక్కింటి వాడు గోడ పెంచి చూసిన అడుగుతాడు, ఏమిటి ఈ టైంలో మొహం కడుక్కుంటున్నావని. అంతేగా, ఈ కాలం కాదు కదా, పాతకాలం వేరు కదా. రాత్రిళ్ళు నీళ్ళతో మొహాలు కడుక్కోటాలు అవి ఉండవు. అది విపరీతమైన పని. ఎందుకు కడుక్కుంటున్నావు? ఉడుక్కుంటూ ఎలాగోలాగా వచ్చి పడుకున్నాడు. ఒక గంటకి దడ అణిగి 4 నుంచి 5 దాకా దడ అణిగి 5 తర్వాత బాగా నిద్ర పట్టేసింది. నిద్ర పట్టేసరికల్లా తెల్లవారేసరికి భళ్ళు మన తెల్లారింది. ఈయన లేచి వాకిట్లో కూర్చున్నాడు. భార్య లోపల నుంచి వచ్చి, ఏమండో ఇది విన్నారా, మీరు ఇందాకే పడుకున్నారు, ఏమిటో లేటుగా నిద్ర పట్టిందో ఏమో, నేను 2 సార్లు పిలిచాను, నువ్వు లేవలేదు. మరి కొత్త వాళ్ళట ఏదో సత్రం దగ్గర 2 దొంగ వాళ్ళని వెంబడించేట కత్తులతో పొడి చంపేశారటండి, రైతులు అని చెప్పారట అని చెప్పింది. ఊరంతా చెప్పుకుంటున్నారు పొద్దున్నే తెల్లారేసరికి. ఎక్కడ ఉంటే మన రంగిశెట్టి సంగతి ఏమయ్యేది. అంతేగా. దండం పెట్టుకున్నాడు. మనం ఏ వృత్తి చేసుకుంటున్నామో దాంట్లో ఇంకొంచెం బాగా చేసుకోవాలి, కానీ ఈజీగా వస్తుందని దేనికోసమైనా వెళ్ళొచ్చా? అన్నిటికంటే నీచమైన వృత్తి దొంగతనమే. నువ్వేం చేస్తావు? పరాయి వాడి కళ, వాడి ఆశ, వాడి జీవితం నాశనం, వాడి సంపాదన అంతా తీసుకుంటావు. దాంతోపాటు నువ్వు ఇంకోటి ఏం తీసుకుంటావు? వాడి ఏడుపు, వాడి తిట్లు, వాడి శాపనార్థాలు, వాడు బతుకంతా తిడతాడు నేను. అవును. ఈ డబ్బులతో పాటు దాన్ని మోసుకుంటాం కదా మనం జీవితాంతం. అంతేగా. ఈ సూత్రాలు లాగేస్తారు మెళ్ళో ఇంచి. ఎంత బాధపడతారు జయ ఆడవాళ్ళు. సొంతమ్మ మెళ్ళ సూత్రాలు లాగలరా ఎవరైనా? ఎంత ఉసురు కదా, వాళ్ళ ఉసురు తగిలిపోతుంది కదా మనకి. దొంగతనం అంత చెడ్డది ఇంకొకటి లేదు, నా వ్యాపారమే మంచిది అని తెలుసుకున్నాడు. అని తెలుసుకుని ఆ తర్వాత ఎప్పుడు తేలికపాటి వృత్తులు, తేలిగ్గా డబ్బులు సంపాదించడం ఎలా, ఇంకొంచెం సంపాదించడం ఎలా అని ఏనాడు ఆలోచించలే. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.